ఆలయం ఆధ్యాత్మికతకు నిలయంగా మాత్రమే ఉండాలి. తిరుమల తరహాలో ప్రతి ఆలయంలో నిబంధనలు అమలు చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నో పాలిటిక్స్ ప్లీజ్. గుడిలో రాజకీయాలొద్దు. ఆలయ ప్రాంగణాల్లో పార్టీల జెండాలు ఉండొద్దు. దరిదాపుల్లో కూడా పొలిటికల్ సభలు పెట్టొద్దు. ఆలయం ఆధ్యాత్మికతకు నిలయంగా ఉండాలి. సామాన్యులకైనా మాన్యులకైనా సరే మర్యాద ఒకేలా ఉండాలి. ఇది సర్కారు వారి మాట. తెలంగాణలోని ప్రముఖ ఆలయాల్లో తిరుమల తరహా నిబంధనల్ని అమలు చేయాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆలయాల పరిసరాల్లో రాజకీయ పార్టీల జెండాలు పెట్టడం, సభలు నిర్వహించడం ఇక నిషేధమన్నారు. అలాగే ఆలయాలు వేదికగా రాజకీయాలు మాట్లాడొద్దన్నారు. ఈ విషయంలో తిరుమల తరహాలో నిబంధనల్ని అమలు చేయాలన్నారు. భక్తుల విశ్వాసాలకు ప్రాధాన్యమివ్వాలని, సనాతన సంప్రదాయాలు శాస్త్రాలకు అనుగుణంగా ఆలయాల అభివృద్ధి జరగాలన్నారు సీఎం. తెలంగాణలో ప్రముఖ ఆలయాల అభివృద్ధిని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 225 కోట్ల రూపాయల వ్యయంతో బాసర జ్ఞాన సరస్వతి క్షేత్ర అభివృద్ధిని చేపట్టింది. తిరిగి మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధమైంది. దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ నెల 6న బాసర ఆలయం అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. బాసర ఆలయం అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ పై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కొన్ని మార్పులు చేర్పులు చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఆలయ ప్రాంగణంలో పచ్చదనం పెంచేలా మొక్కల్ని నాటాలని సూచించారు. ఆలయం సమీపంలో హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని, ఆలయ పరిసరాల్లో ఈవీలకు మాత్రమే అనుమతి ఇవ్వాలన్నారు. వీఐపీ వాహనాలకు కూడా పార్కింగ్ బయటే ఉండాలన్నారు. పార్కింగ్ ఏరియాల్లో సోలార్ రూఫ్ టాప్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలయం అభివృద్ధి అద్భుతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల విశ్వాసాలకు భంగం కలగకుండా శాస్త్రోక్తంగా పనులు జరగాలని స్పష్టం చేశారు. భవిష్యత్తులో భక్తుల రద్దీ పెరుగుతుందన్న దృష్ట్యా విశాలమైన రహదారుల్ని నిర్మించాలని, ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా కఠిన నిబంధనల్ని అమలు చేయాలన్నారు. ఆలయం పరిసరాల్లో రాజకీయాలకు తావు ఉండకూడదన్నారు. అందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో నియమాల్ని తీసుకురావాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు. సమావేశంలో మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు పాల్గొన్నారు.